నిన్న నైట్ జరిగినటువంటి ఎల్ క్లాసికో మ్యాచ్లో ఒక 2 రికార్డ్స్ అనేవి చూసాం. ఆ 2 రికార్డ్స్ అనేవి ఏంటంటే సిఎస్కే వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళ హైయెస్ట్ ఎవర్ రన్స్ తేడాతో ఒక మ్యాచ్ గెలిచారు. దట్ వాస్ అగైన్స్ ముంబై ఇండియన్స్ 103 రన్స్. వాళ్ళ ప్రీవియస్ రికార్డ్ చూసుకుంటే 97 రన్స్ తేడాతో పంజాబ్ పైన గెలిచారు. అండ్ అనదర్ రికార్డ్ ఏంటంటే ముంబై వాళ్ళు ఫస్ట్ టైం ఇంత పెద్ద భారీ తేడాతో ఓడిపోయారు. వాళ్ళు లాస్ట్ ఓడిపోయింది ఎప్పుడంటే రాజస్థాన్ రాయల్స్తో 2013లో 87 రన్స్ తేడాతో ఓడిపోయారు. సో మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్గా టాస్ గెలిచినటువంటి ముంబై వాళ్ళు ఫస్ట్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. అండ్ దానికి తగ్గట్టుగానే వాళ్ళకి స్టార్ట్ అనేది పవర్ ప్లేలో రుతురాజ్ గైక్వాడ్ ఒక మంచి మొమెంటం అందించిన తర్వాత తనను అవుట్ చేశాడు అలా గజన్ఫర్ వచ్చి. అండ్ దాని తర్వాత చూసుకుంటే నథింగ్ స్టాప్. ఎందుకంటే సర్ఫరాజ్ ఖాన్ కానీ సంజు శాంసన్ కానీ ఒక ఎండ్ల నుంచి బాదుతూనే ఉన్నారు. అండ్ దాని తర్వాత చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఇంకో స్పిన్నర్ని తీసుకొచ్చారో మిచెల్ శాంట్నర్ని, సర్ఫరాజ్ ఖాన్ అవుట్ అయిపోయాడు. అండ్ దాని తర్వాత సిఎస్కే చూసుకున్నట్లయితే ఇనిషియల్గా కాస్త సేపు స్ట్రగుల్ అయింది. అండ్ దాని తర్వాత చూసుకున్నట్లయితే ఎప్పుడైతే సంజు శాంసన్ ఒక పక్క మంచిగా ఆడుతున్నాడో దాని తర్వాత ఆపోజిట్ లైన్లో ఎవరు కూడా టైట్ సపోర్ట్ ఇవ్వలేకపోయారు. బట్ బ్రేవీస్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళిద్దరి మధ్యలో పార్ట్నర్షిప్ వచ్చింది. అండ్ కార్తిక్ శర్మ వచ్చినప్పుడు కూడా మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. మెయిన్లీ ఫెయిల్యూర్ ఆఫ్ ద సిఎస్కే మిడిల్ ఆర్డర్, ఎందుకంటే సర్ఫరాజ్ ఖాన్ ఫెయిల్ అయిపోయాడు, డివాల్ బ్రేవిస్ చిన్న నాకౌట్ అవుట్ అయిపోయాడు, అండ్ శివన్ దుబే వాజ్ కంప్లీట్లీ ఫెయిల్యూర్. అండ్ దీనివల్ల వాళ్ళు కేవలం 207 రన్స్ మాత్రమే పోస్ట్ చేయగలిగారు. అండ్ ముంబై బౌలింగ్లో ఎక్సెప్షనల్ ఎవరంటే అల్లా గజన్ఫర్, ఎందుకంటే 2 వికెట్స్ తీసాడు. అండ్ అయితే ఎకానమీ చూసుకుంటే వేరే 6.5 మాత్రంగానే ఉంది. అండ్ సెకండ్ బేసిస్ చూసుకున్నట్లయితే ద గోడ్ జస్ప్రీత్ బుమ్రా, ఎందుకంటే 7 కన్నా తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశాడు. బట్ అతనికి ఒక వికెట్ వచ్చింది. అండ్ దాని తర్వాత చూసుకున్నట్లయితే ముంబై బౌలింగ్ వాళ్ళు కాస్త వీక్ అని చెప్పుకోవాలి. మెయిన్లీ హార్దిక్ పాండ్యా పవర్ ప్లేలోనే కొంపము చేసినంత పని చేశాడు. అండ్ దానివల్లే అలా స్కోర్ అని తెలియదు. అండ్ చేసింగ్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ వాళ్ళకి ఏమంత మంచి స్టేజ్ రాలేదు, ఎందుకంటే వాళ్ళు పవర్ ప్లేలోనే ఇనిషియల్గా అకీల్ హుసేన్కి 2 వికెట్లు, అలాగే ముఖేష్ చౌదరికి 1 వికెట్ ఇచ్చి మొత్తం 3 వికెట్లు లాస్ అయిపోయారు. అండ్ దాని తర్వాత చూసుకున్నట్లయితే సూర్యకుమార్ యాదవ్ మరియు తిలక్ వర్మ ఇద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది, 70 రన్స్. బట్ ఆ పార్ట్నర్షిప్ అనేది సరిపోదు, ఎందుకంటే 200+ ఛార్జింగ్ టార్గెట్ని చేజ్ చేసినప్పుడు మన రన్ రేట్ అనేది ఎక్కడుందో చూసుకుని ఆడాలి. అలాగే వాళ్ళ స్ట్రైక్ రేట్ చూసుకుంటే బిలో 120 స్ట్రైక్ రేట్తో ఆడారు కాబట్టి ఆ స్కోర్ ఎక్కడ కూడా పనికి రాలేదు. వాళ్ళు ఎప్పుడైతే అటాక్ చేద్దామని చూసారో అప్పుడు అవుట్ అయిపోయారు. అండ్ మెయిన్లీ ఈ బౌలింగ్లో వచ్చేసి వీళ్ళ బ్యాటింగ్లో వచ్చేసి ప్రతి ఒక్కరు ఫెయిల్ అయిపోయారు ఎక్సెప్ట్ సూర్య అండ్ తిలక్. ప్రతి ఒక్క బ్యాటర్ కూడా కాంట్రిబ్యూట్ చేయలేకపోయాడు. అండ్ మెయిన్లీ చూసుకున్నట్లయితే 3 బ్యాటర్స్ డక్అవుట్ అయిపోయారు టాప్ ఆర్డర్లో. అండ్ ఇది వాళ్ళు చాలా పెద్ద దెబ్బ చెప్పుకోవాలి. మెయిన్లీ రోహిత్ శర్మ లేకపోవడం ఒక పెద్ద కన్సర్న్. అండ్ మెయిన్లీ చూసుకున్నట్లయితే సిఎస్కే బౌలింగ్లో అందరికన్నా హైలైట్ ఎవరంటే అకీల్ హుసేన్, ఎందుకంటే అతను కేవలం 4 overs వేసి 70 రన్స్ మాత్రమే ఇచ్చి 4 వికెట్స్ తీసాడు. అండ్ నూర్ అహ్మద్ చూసుకున్నట్లయితే అతనిలో 2 వికెట్స్ తీసి ఎక్సలెంట్ సపోర్ట్ ఇచ్చాడు. అండ్ తలా వాళ్ళందరూ మంచిగా వికెట్ తీసుకున్నారు. అండ్ ఈ మ్యాచ్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే సంజు శాంసన్ ఇన్నింగ్స్, ఎందుకంటే సంజు శాంసన్ ఒక ఎండ్లో పాతకుపోయాడంటే సిఎస్కే వాళ్ళు గెలుస్తూనే ఉన్నారు. అండ్ మెయిన్లీ సిఎస్కే వాళ్ళు ఎప్పుడైతే డిఫెండింగ్ చేసుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్క మ్యాచ్ గెలుస్తున్నారు ఎక్సెప్ట్ పంజాబ్ తప్ప ప్రతి ఒక్క మ్యాచ్లో గెలిచారు. అండ్ ఈ మ్యాచ్లో నెక్స్ట్ మ్యాచ్ చూసుకున్నట్లయితే ఇదే ముంబై వాళ్ళు మళ్ళీ చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్కి వెళ్ళి మే 2 ఆడతారు. సో ఇది ఇక్కడితో అయిపోలేదు. ఎల్ క్లాసికో పార్ట్